శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభాకాంక్షలు, ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషంగాను గత సంవత్సరాన్ని ముగించి నూతన సంవత్సరంలోకి ప్రవేశించారు అని మిమ్ములను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. సంవత్సరములు జరుగుతుండగా దేవుడు తన కార్యములను నూతన పరుస్తూ ఉంటాడు. సంవత్సర ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. మరొక ఆయన యొక్క దయను ఈ సంవత్సరం మీద కిరీటంగా ఉంచుతాడు అని మనము నమ్ముతున్నాము. కాబట్టి దయను కిరీటంగా ఉంచుతాడు. ఆయనను నూతనమైనటువంటి కార్యాలు చేస్తాడు. అదే సమయంలో ఆయన కనుదృష్టి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మన మీద ఉంటుంది అని నమ్ముతూ ఆయన ఇచ్చినటువంటి రక్షణ బట్టి మనం ప్రభువుని స్తుతించ బద్దులమై ఉన్నాము. ఈ సంవత్సరంలో ఈ యొక్క నూతన సంవత్సరంలోకి ప్రవేశించినటువంటి మనము మన యొక్క ఈ సంవత్సరం మొత్తం కొరకు దేవుని యొక్క వాగ్దానపూర్వకమైనటువంటి వాక్యాన్ని మనము జ్ఞాపం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానికి సహాయకరంగా కీర్తనలు 91వ కీర్తన మనము ధ్యానం చేస్తాము. కీర్తనలు 91వ కీర్తన. ఇది మోషే తన అనుభవపూర్వకంగా రకరకాల పరిస్థితులు కంటే తన ప్రయాణంలో, వారు అరణ్య ప్రయాణంలో సంవత్సరం వెంబడి సంవత్సరము జరుగుతూ ఉండగా, పరిస్థితులు మారిపోతూ ఉండగా, అలవాట్లు, ఆచారాలు, సంస్కృతులు, మనుషులు మారుతున్నటువంటి పరిస్థితులలో ఆనాడు తను రాసినటువంటి చక్కని కీర్తన 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునయున్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గమన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందరు. నీవు సింహములను, నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగద్రొక్కుదువు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. చదవబడిన కీర్తన భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలో 2వ దినమున మనము ఉండగా మన దేవుని గురించి, మనకున్నటువంటి మన దేవుని సన్నిధి, మనకున్నటువంటి సంరక్షణ, అదే సమయంలో మనకున్నటువంటి యొక్క సమృద్ధి లేకపోతే వాగ్దానం మనము జ్ఞాపం చేసుకుందాం.
ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్, ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిని, ఆయన సంరక్షణను, ఆయన యొక్క వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇవి మనము స్వతంత్రించుకోవాలి. బైబిల్లో ఏముంది అంటే, అబ్రహామును బట్టి ఏ వాగ్దానం అయితే ఇశ్రాయేలులకు ఆనాడు దేవుడు ఇచ్చాడో, యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనం కూడా వారితో సహపరులము అయ్యాము. వాగ్దానములు అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి అవునన్నట్టుగా ఉన్నవి. కాబట్టి ఈ కీర్తనను మన యొక్క వ్యక్తిగత జీవితంలో దాన్ని సొంతం చేసుకోవటం, అనుభవపూర్వకంగా దాన్ని అర్థం చేసుకోవటము, అది మనకు ఆశీర్వాదకరము అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ దేవుని యొక్క సన్నిధి ఈ సంవత్సరంలో మనం కోరుకోవలసింది ఏమిటంటే, ప్రభువా నీ సన్నిధిలో నేనుంటాను. నీ సన్నిధి, నీవు మహోన్నతుడు, ది మోస్ట్ హై అంటాం. మహోన్నతుడు అంటే ఉన్నతమైనటువంటి స్థలంలో, అందరికంటే అన్నిటికంటే, ఈ లోకములో ఉన్నటువంటి అధికారాలు అన్నిటికంటే, ఆస్తులు అన్నిటికంటే, స్థలముల అన్నిటికంటే ఆయన మహోన్నతుడు అనేటువంటి మాట ఉంది. అటువంటి ఆ ఉన్నతమైనటువంటి దేవుణ్ణి నేను నివాసముగా ఎంచుకున్నాను. నివసించువాడు అనేటువంటి మాట మొదటి వచనంలో ఉంది. అదే సమయంలో 8వ వచనంలో ఏముంది అంటే, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. అంటే కేవలము విజిట్ చేయటం మాత్రమే కాదు, దర్శించటం మాత్రమే కాదు, దేవుణ్ణి అప్పుడప్పుడు నాకు అవసరమైనప్పుడు, బాధలో ఉన్నప్పుడు, లేదా ఇంకేదన్నా టెన్షన్లో ఉన్నప్పుడు, భయంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, నా నివాసమే నా దేవునిలో, ఆయనలోనే నేను జీవించడానికి అని 90వ కీర్తనలో కూడా, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఈ లోకంలో మాకు నివాసాలు ఉన్నాయి, ఈ లోకంలో వస్తు వాహనాలు ఉండొచ్చు, మన తాహతుకు తగ్గట్టుగా కొన్ని చిన్న ఉండొచ్చు, పెద్ద ఉండవచ్చు, అవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా నేను వాటిలో కాదు నివాసం, భౌతికంగా నేను దాంట్లో నివాసం చేస్తున్నప్పటికీ కూడా నేను నీలో నివాసం అని మహోన్నతుని యొక్క చాటున నివసించటం, అలానే సర్వశక్తుని నీడను విశ్రమించటము అనేటువంటి, సర్వశక్తుడు, ఆయనకు సమస్తమును సాధ్యం. సర్వము ఆయన యొక్క ఆధీనములో, ఆయన స్వాధీనములో ఉన్నవి. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు, ప్రారంభము కాకముందే ముగింపును చూడగలిగినటువంటి వాడు, ఆల్ఫా ఒమేగా, ద బిగినింగ్ అండ్ ఎండ్ అని చెప్పంటాం. కాబట్టి సమస్తమును ఎరిగినటువంటి, సమస్తమును చేయగలటువంటి సర్వశక్తిని యొక్క నీడను మనం విశ్రమించటం అంటే, చాటున, నీడన, ఆయనే ఆయనను ఆశ్రయంగా, ఆయనను కోటగా. కాబట్టి నా దేవుడు అని ఎవరైతే ఈ విధంగా చేస్తారో, కాబట్టి వారి గురించి ఏముంటుందంటే, దేవుడు ఏ విధంగా వారిని రక్షిస్తాడు. 3వ వచనం నుండి దాదాపు 13వ వచనం వరకు దేవుడు ఆయన సన్నిధిని కోరుకునే వారికి, ఆయనలో నివాసం ఉండేవారికి, ఆయనను ఆశ్రయించేవారికి ఈ విధంగా భద్రపరుస్తాడో ఉంది. యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, నా యందు నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. కాబట్టి ఎవడు నా యందు నివసిస్తాడో నేను ఎవని యందు నివసిస్తానో అన్నాడు. నా యందు మీరును, మీ యందు నా మాటలు ఉండిన ఎడల అన్నాడు. అంటే ఈ నివసించటము అనేది అది సంబంధాన్ని తెలియచేస్తుంది, అది ఐక్యతను, అది సహవాసాన్ని తెలియచేస్తూ ఉంటుంది, అది ఆధారపట్టాన్ని, అంటి పెట్టుకోవటాన్ని, నిలిచి ఉంటాన్ని
దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. కాబట్టి నివసించటము, నివాసన చేసుకోవటం అంటే ఆయనతో సహవాసం చేయటం, ఆయనలో నిలిచి ఉండటము. కాబట్టి ఎవరైతే ఆ విధంగా ఉంటారో ఈ సంవత్సరంలో దేవుడిచ్చేటువంటి అది కోరుకోవాలి మనం. అట్లా కోరుకునే వారికి దేవుడు చక్కని వాగ్దానాలు ఉన్నాయండి. కాబట్టి శత్రువు నుండి దేవుడు విడిపిస్తాడు. ఉరులున్నాయి, నాశనకరమైనటువంటి తెగులు ఉంటుంది. దేవుడు అటువంటి శత్రువు చేసేటువంటి వాటి నుండి దేవుడు ఆయన తప్పిస్తానన్నాడు. ఆయన కప్పుతాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు. ఆయన మనలను తన రెక్కతో కప్పుతాడు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం, క్షేమము మనకు ఉంటుంది. ఎందుకంటే ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది అన్న. కాబట్టి మనము ఏవైతే అసత్యాలు, అబద్ధాలు రకరకాల ఉన్నాయో వాటి నుండి దేవుని యొక్క సత్యము మనకు కేడెము, డాలుముగా ఉండి మనను కాపాడుతుంది అన్న మాట ఉపయోగించారు. కాబట్టి గొప్ప భద్రత, గొప్ప క్షేమం, గొప్ప కాపుదల మనకు ఉంది అని ప్రభు పేరట మనవి చేస్తాను. అందు మాత్రమే కాదు, ప్రకృతి సంబంధమైనటువంటి విపత్తుల నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. కాబట్టి నీకు పగటి వేళ ఎగురు బాణం అన్నాడు, చీకట్లో సంచరించే తెగులు అని చెప్పన్నాడు, మధ్యాహ్నమందు పాడు చెయ్యు రోగము అన్నాడు, నీవు భయపడకుందువు అన్నాడు. ప్రియులారా, చక్కని వాగ్దానం. ఒకటి, దేవుడు మనను విడిపిస్తాడు, రక్షిస్తాడు. రెండోది, భయం లేకుండా ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. ఈ ప్రక్క ఒకటే సమస్య, ఒకటే పరిస్థితులు, కానీ కొంతమంది రాలిపోతున్నారు, కొంతమంది వెనుకబడుతున్నారు, కొంతమంది తగ్గిపోతున్నారు. కానీ ఏమన్నాడు అంటే, కానీ నీకు ఏమీ రాదు అనే మాట ఉపయోగించాడు. అపాయము నీ యొద్దకు రాదు అనే మాట ఉపయోగించాడు. ప్రియులారా, ఈ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకుందాం. నీ మార్గమున్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును అనే మాట ఉపయోగించాడు. కాబట్టి దేవుడు అదృశ్యుడు, అనంతుడు, ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి వాడు మనలో నివాసం చేయడానికి ఇష్టపడ్డాడు. మనము ఆయన నివాసంగా చేసుకొని మనం ముందుకు సాగుతూ ఉంటే ఏమన్నాడు అంటే, ఆయన మనల్ని కాపాడుతాడు, తన దూతల ద్వారా కాపాడుతున్న మాట. అంత మాత్రమే కాదు, నీ పాదములకు రాయి తగలకుండా వారిని చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అనే మాట ఉపయోగిస్తాం. ఇదే మాటను సాతాను యేసుక్రీస్తు ప్రభువారిని శోధించడానికి ఉపయోగించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దానికి లొంగకుండా, కానీ మరి ఒక చోట నీ దేవుని శోధించకూడదు అనే మాట చెప్పి సాతాన్ని జయించినట్టుగా, శోధన జయించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి రెండవది, ఈ యొక్క సంవత్సరంలో దేవుని యొక్క సన్నిధిని కోరుకుందాం. మన దేవుని యొక్క భద్రతను మనము అర్థం చేసుకుందాం. వ్యక్తిగతంగా దేవుడు భద్రత ఇచ్చాడు. ప్రకృతి సంబంధమైనటువంటి వాటి నుంచి దేవుడు భద్రత ఇచ్చాడు. శత్రువు నుండి, బారి నుండి దేవుడు మనకు భద్రత ఇచ్చాడు. ఈ జీవిత ప్రయాణంలో రోజు వెంబడి రోజు, వారం వెంబడి వారం, నెల తర్వాత నెల మనం జీవిస్తూ ఉండగా, ముందుకు సాగిపోతూ ఉండగా, అందులో కూడా దేవుడు మనకు కావలసినటువంటి కాపుదల, భద్రత ఇస్తాను అని చెప్పాడు. విడువను, ఎడబాయని చెప్పిన దేవుడు. ఆయన నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది అండి ప్రియులారా. కాబట్టి ఈ దేవుడు ఆయన యొక్క సన్నిధిని కోరుకున్న వారికి, ఆశ్రయించిన వారికి గొప్ప సంరక్షకుడిగా దేవుడు ఉన్నాడు అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, సంరక్షించటమే అతమే కాదు, దేవుడు మన భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో చక్కని వాగ్దాన ప్రామిసెస్ చేశాడు. ఏమి దేవుడు మనలను వాగ్దానం ఇచ్చి దాన్ని వదిలిపెట్టేవాడు కాదు. వాగ్దానములు ఇచ్చి నెరవేర్చువాడు, నమ్మకమైన దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చక్కని వాగ్దానం ఇచ్చడం అనడం అంటే, తప్పిస్తాను అన్నాడు, ఘనపరుస్తాను అన్నాడు, ఉత్తరమిస్తాను అన్నాడు,
తోడై ఉంటాను అన్నాడు, గొప్ప చేస్తాను అన్నాడు, తృప్తిపరుస్తాను అన్నాడు, నేను చూపిస్తాను అన్నాడు. దాదాపు 7-8 విషయాలు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి అయితే మన నుంచి కోరుకుంటే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ప్రభువుని ప్రేమించాలి, ఆయన నామాన్ని ఎరిగి ఉండాలి, ఆయనకు మొరపెట్టాలి, శ్రమల్లో తోడుగా ఉంటాను అని చెప్పాడు, విడిపిస్తాను, గొప్ప చేస్తానని చెప్పి అన్నాడు, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తానని చెప్పన్నాడు, నా రక్ష అతనికి చూపిస్తాను అని చెప్పన్నాడు. ఈ సమయంలో దేవుని యొక్క ఈ వాగ్దానాలను మనం జ్ఞాపం చేసుకుందాం. ఏదో ఒక వాగ్దానం కాదు, కానీ దేవుడు ఏనాటికి అవసరమైనటువంటి వాక్యాన్ని ఆనాడు దేవుడు మనతో మాట్లాడతాడు. అదే సమయంలో మన యొక్క ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. మీరు బహుశా ఈ యొక్క 31వ రాత్రినో లేదా 1వ తారీఖునో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదే. ఎందుకంటే జీవితము అవకాశాలమయం, ఎన్నో అవకాశాలు ఉంటాయి, కానీ మనం తీసుకునే నిర్ణయాలే మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. కాబట్టి వాక్యానుసారమైన దేవుని మాటకు, ఆయన చిత్తానికి అనుకూలమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా దానికి తగ్గట్టుగా మనం ప్రతిస్పందించి మన జీవితంలో చక్కని సమర్పణతో కూడిన దేవుని మహిమతో కూడినటువంటి నిర్ణయాలు మనం తీసుకోవాలి. ఉదాహరణకు, ప్రభువా నీ వాక్యాన్ని నేను చదువుతాను, నీ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తాను, ఇక్కడ ఉన్నాడు కదా, ప్రేమిస్తాను, నీ నామాన్ని తెలుసుకుంటాను, నీకే మొరపెడతాను అని మన జీవితంలో ఏం చేయాలి అంటే కొన్ని సమర్పణతో కూడినటువంటి నిర్ణయాలు మనం తీసుకోవాలి. ఏదైతే మనము ఈ సంవత్సరం ముగింపులో, గత సంవత్సరంలో సరిచేసుకున్నామో వాటిని మరలా చేయకుండా ఉండటానికి నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రభువుని అడగాలి అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కొన్ని చక్కని నిర్ణయాలు, ఇదిగో నీ వాక్యాన్ని నేను చదువుతా, నీ మీద ఆధారపడతా, ఇతరులకు సహాయం చేయడానికి, నీ సేవ చేయడానికి నేను సమర్పించుకుంటా అని దేవుని యొక్క సన్నిధిలో మన నిర్ణయాలుగా తీసుకుంటే దేవుడు ఏం చేస్తాడు అంటే మన యొక్క డెసిషన్ను దేవుడు గౌరవిస్తాడు అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క నూతన సంవత్సరం యొక్క ప్రారంభం యొక్క దినాల్లో దేవుని యొక్క సన్నిధి ఈ సంవత్సరం అంతా కూడా ఆయనలో నివసిస్తూ ఆయన నీడను ఆశ్రయంగా చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే గొప్ప భద్రతతో కూడినటువంటి దేవుడు అనుగ్రహిస్తాడు. అదే సమయంలో తన వాగ్దానాల్ని దేవుడు మన పట్ల నెరవేరుస్తాడు. వాక్యం ముగించే ముందు దీన్ని వింటున్న వారిలో, చూస్తున్న వారిలో ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ప్రభువుని నమ్మండి. సంవత్సరం మారటం కాదు, జీవితం మారడం ప్రాముఖ్యం. క్యాలెండర్ డేట్ మారటం కాదు, నీ జీవితం మారటం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ఆయన నూతన సృష్టిగా నిన్ను చేస్తాడు, నూతన బలాన్ని దేవుడు ఇస్తాడు, నూతన కార్యాలు దేవుడు చేస్తాడు, అలానే నూతన జీవాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు ఆయన జీవించి నాకు రావాల్సినటువంటి, నీకు రావాల్సిన శిక్షను తన సిలువలో ఆయన భరించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన ఆరోహణమై ఆయన పరలోకంలో ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి అన్నాడు, అయ్యా నేను ఎరువు వేసి దాన్ని పెంచున్నట్లుగా మరి ఒక సంవత్సరం కూడా ఉండనిమ్ము అన్నట్టుగా మరొక సంవత్సరాన్ని దేవుడు నీకు తరుణంగా ఆశీర్వాదకరంగా ఇచ్చినప్పుడు ఈ ప్రారంభ దినాల్లో అయినా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మండి. నమ్మని వారు
యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించండి. దేవా, నేను పాపిని, నా పాపములు క్షమించయ్యా అని ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుంటే దేవుడు నీ పాపములు క్షమిస్తాడు. నీవు ఆయన బిడ్డవు అవుతావు. ప్రభు నమ్మిన వారు ఆయన సన్నిధిని కోరుకుంటూ ఆయన యొక్క సంరక్షణను అనుభవిస్తూ ఆయన యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి తద్వారా ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఆనంద జీవితము అనేటువంటి ప్రోగ్రాం మనం పెట్టుకున్నట్టుగా ఆనంద జీవితాన్ని ప్రభు ఇచ్చేటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించనుగాక. మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.